హరే కృష్ణ హరే కృష్ణ హరే మురారి. నమస్కారం అండి కాంతమ్మ గారు. నమస్తే నమస్తే. ఇవాళ ఉన్నట్టుండి ఎందుకు కబురు పెట్టారు మాకు? అదేంటి సుధా, వారేదో మనకి ఇస్తామని చెప్పారుగా. కొద్ది రోజుల ముందేగా అంత పెద్ద మొత్తం ఇచ్చారు అమ్మగారు. అబ్బా, చేసిన మంచి మర్చిపోవాలి. రండి. ఇదిగో, ఈ తెల్లగుడ్డ మొత్తం ఒక తాను తెప్పించాను నేను. వితంతు ఆశ్రమంలో స్త్రీలకి చీరలు చేయించుకోండి. కాంతమ్మ గారు, ఈ గుడ్డ చాలా బాగుంది. మెత్తగానూ ఉంది, చాలా గట్టిగాను కూడా ఉంది. ఆశ్రమంలోని స్త్రీలకి ఏడాది పాటు చీరల కొరత ఉండదు. కానీ అమ్మగారు, ఈ గుడ్డని మీరు గోవిందయ్య గారికిచ్చి ఆశ్రమానికి పంపించొచ్చు కదా. మమ్మల్ని ఇక్కడికి రమ్మనాల్సిన అవసరం ఏముంది అందులో? అంటే వేరే కారణం ఉంది కదా అమ్మగారు? అదేంటో చెప్పండి. చాలా తెలివైందైపోయింది సుధా. పదండి, నా గదికి వెళ్దాం. ఇవిగో పుస్తకాలు. ఇంగ్లీష్, హిందీ, సైన్స్, మ్యాథ్స్. నాకు వదిలేసి ఉంటే నేను ఇవే చదివించేవాణ్ణి. కానీ ఇంట్లో మాతగారు అంటే అమ్మగారి పాలనే నడుస్తుంది. ఆవిడ ఏది నేర్పించమంటే నేను అదే నేర్పించాలి. ఆవిడ గారు నన్ను ఆజ్ఞాపించారు మా గంగ చేత భగవద్గీత, రామాయణం చదివించమని. కాబట్టి నేను ఎలా చదివితే దాన్ని శ్రద్ధగా విని నువ్వు కూడా చదవాలి. కర్మణ్య कर्मण्य కర్మ कर्म యః यः పశ్యే पश्ये కర్మాణి कर्माणि చ च కర్మయః. कर्मयः. ఏది మళ్ళీ చెప్పు. చూసావా సుధా, ఈ ఇంట్లో ఎవరి మాట నెగ్గుతుందో చూసావా? ఏమన్నావు నువ్వు? వేలెడంత లేని ఈ పిల్ల మా అబ్బాయిని నా మీద ఎదురు తిరిగేలా చేస్తోందన్నావు కదూ? అంటే మా అబ్బాయి తన తల్లి అంటే నా నుంచి దీనివల్ల దూరమైపోతాడన్నావుగా. నీకు తెలుసా, నిరంజన్కి ఏమని చెప్పాడంటే అమ్మగారు, మొత్తం బాధ్యతంతా మీదే, మీరెలా కావాలంటే అలా చెయ్యండి, తన విషయంలో ఎలా చదివించాలో ఏంటో, ఏ నిర్ణయం తీసుకోవాలో అది మీరే తీసుకోండి అన్నాడు. ఇక తనే నాకలా విజ్ఞప్తి చేస్తే నేను మాత్రం ఎలా కాదనగలను?